సౌకర్య అది కాదు ఆడే ఉండే తక్కువ చేసినా మీరు ఆడ తక్కువ కులం నాయన మా ఇంటి మెట్టెక్కారు హాతలేదులే ఆడే ఉండి చెప్పు. రే మనవడా నాకు ఒక మాట ఇవ్వాలరా నువ్వు చెప్తుందా? తక్కువ కులం నాయనతో తిరగొద్దు, తక్కువ కులం నాయన మన ఇంటికాడికి రానియద్దు. వానాయనతో తిరిగితే నీ చెప్పులు నీ నెత్తి మీద పెట్టుకొని తిరిగినట్టే చూడు. వానాయలు మన ఇంట్లోకి అడుగు పెడితే మన పరువు మొత్తం గంగలు కలిసిపోయినట్టే. నాకు మాట ఇలే సర్లేదా లే. నాకు ఈడేమన్నా సుందరాలే ఈ రాలే ఏమవుతుందా? ఉన్నట్టుండి ఏమో గుండె పట్టుకుంటే గట్టిగా డాక్టర్ పిలుసుకురా పని ఫెయిలే తుద పక్క నుంచి మోపుగా పట్టుకుంటుందా చక్కని పిలుసుకొస్తా. సార్ సార్ ఆడండి సార్ మా తాతకి చాలా సీరియస్ ఉంది సార్ తనగాని రా సార్. ఏమైంది బాబు? ఎవరికి సీరియస్? మా తాతకి సార్ ఏమో ఆడేవాగలేను. ఏమైందా? మీరు అక్కడ కులం తక్కువ నాయన మా ఇంట్లోకి వచ్చే అర్హత లేదులే మీకు. ఊలే పంపిలే నా ప్రాణం పోయేటట్టుదిడా. ఏ ఉగుడుతుందా? మన కులం ముఖ్యం, పానం పోతే నా వంకాయ బీక అవసరమా? సినవోడా ఈ ఊర్లో కోతి గారి కొడుకు తిప్పిగాను లేడా? తిప్పిగాడా మన అన్ని నమ్మే కొంపదీసుడు అప్పించున్నాడు వచ్చి నిన్నట్టగాని ఇక్కడ నుంచి పంపించాలరా. కూడా అడిగితే ఆలోచిస్తావు. ఏ వానింటికి ఏంటి వాతారు అబ్బా వానికి ₹100 మరి అదలేదు. అదే రూపాయి వాడిని తింద పెట్టు పాలకు పని చేయడాడు అటనా. మరి వాని కొడుకు వానికంటే పెద్ద లంగప్ప వాడప్పుడు చూడు సిగరెట్లు విమలు ఇసి పెట్టాకట. ఇదే పని వానికి వేరే పని చెయ్యడు. బాగా చెప్తే కూడా ఊరికొచ్చేసి నీళ్ళు అక్కడ ఉండాలరా. దాని గురించి ఏం చెప్తావనా? మా ఊర్లో ఎవడోడట నాటకం ఆడేది నాకు బాగా తెలుసు. కానీ ఇప్పుడు తిప్పు దాని గురించి ఏంటి కదా? ఏం లేచినా కూడా మా తమ్ముని బిడ్డని ఇవ్వాలనుకుంటే వానికి కోరం చేసి పిల్లని ఇస్తలేరా? ఫోలే పని పాటలేనానికి ఒకటి పిల్లని ఇస్తాడు. తీరిపోయింది. రేపు మీ అమ్మని చేను కాకుండా ఇంటికి అడుగున్నామని చెప్పు. ఏంటికి? అట్లా మీ అమ్మతో దుడ్లు ఇప్పుకొని కొత్త బట్టలు తెచ్చుకో. ఇంకేంటి నేను కొత్త బట్టలు దసరా పండగ అయిపోయి కదా. ఏటికేటికిలే రేపు నీకు పెళ్లి చూపులు. పేరు ఎత్తితేనే వాడు నవ్వుతున్నాడు. చిలక నవ్వు. ఏమబ్బా మళ్ళీ తండ్రి కొడుకు చిలక నవ్వు నవ్వుతుండ్రాబా? ఏం లేదబ్బా మా ఉత్తమ పిల్లే దొరకదు అనుకుంటే యాదవ్ రేపు వస్తున్నారు నీకే. మకం సింగారం లేకున్నా కూడా సిగ్గు మాత్రం చిన్నెడు దాడుతుందిలే. నీ సిగ్గు మీద బండబడ సిగ్గుకే సిగ్గు వచ్చి తట్టచ్చి చిన్నవాడా ఏమేమన్నా పెళ్లి శుభ్ల వేసి అదే నన్ను ఏమొద్దంటి కట్నం మీరంట మరా. ఏంది కట్నం అడిగితే? అవు మరా నాకేం తక్కువదే. 5 ఎకరాల ఆస్తదే, 2 ట్రాక్టర్లవే, జత ఎద్దులవే అంతోటి పెట్టుకొని కట్నం నేడనే వేసుకున్నా నాను. ఏ అవలాగాడు వెళ్ళే కట్నాలు గిట్నాలు ఆడుకుంటా మరి పైన డిమాండ్ చేస్తావు లే. కట్నం బరువు అనేది వచ్చే పిల్ల మీద పడదు, వాళ్ళ తల్లిదండ్రుల మీద పడుతుంది. వాళ్ళు అప్పు సొప్పు చేసి నీకు కట్నం ఇస్తారు. కానీ వాళ్ళకి నెత్తి మీద జీవితాంతం బండ మోసుకున్నట్టు ఉంటుంది తెలుసా? ఏంటికంటే మిలాంటి నాయన కట్నం కింద బండి సేని బంగారి ఇదే పెండాలే కూడా సంత మార్కెటా. లే కట్నం తీసుకోవడం నీ మర్యాదకు సంబంధించినది కాదు, మనసులో మానవత్వానికి సంబంధించినది. ఏంటికంటే ఆమె డబ్బుతో రాదు, ప్రేమ మర్యాదతో వస్తుంది, నీ ఇంటి పేరు నిలబెడుతుంది. మనం అందరం కలిసి కట్నాలు ఆపేతాం. ఏంటికంటే ఎన్నో మధ్య తరగతి కుటుంబాల ఆడపిల్ల పెళ్ళిళ్ళు. ఏంటి సాయంత్రం మీరు తొందరగా ఆఫీస్ నుండి వచ్చేయండి, మీకోసం ఫుల్ బాటిల్ మందు కొని పెడతాను. నేను మందు తాగనుగా. మందు తాగితే నిజాలు మాట్లాడతారంట. మీరు ఈరోజు తాగవలసిందే, నిజాలు కక్కవలసిందే. బుజ్జి ఇవ్వయ్యా డబ్బులు. ఎక్కడవండి ఇన్ని డబ్బులు? రోడ్డు మీద దుప్పటి పరిసి అడుక్కున్నానే. అందుకేనా మన ఇంట్లో ఈ మధ్య దుప్పట్లు కనబడట్లేదు. హలో, అమ్మొస్తుంది, మటన్ తెప్పిస్తాను, బిర్యానీ వండు. మీ అమ్మగారికి ఏం పని ఉండదేటండి, ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తారు. ఆవిడ అరిగించుకోలేరు గాని పప్పు చారు చేసి అప్పుడాలు లేపుతాను. నాది సేమ్ ఫీలింగే. మీ అమ్మగారికి ఏ పని ఉండదా? ఎప్పుడు పడితే అప్పుడే వచ్చేస్తారు. ఏంటి వచ్చేది మా అమ్మ? మీ అమ్మే. ఏంటి మటన్ తీసుకురండి, బిర్యానీ వండుతాను. ఈ వయసులో మీ అమ్మగారు అరిగించుకోలేరే, పప్పు చారు పెట్టి అప్పుడా లేపే.
అమ్మా మీ నాన్నగారు లేరా? లేరు. ఏంటి ఇంత కోపంగా ఉంది? ఏదోలా కూల్ చేయాలి. నువ్వేం చేస్తున్నావు అమ్మా? నేను తింటున్నాను. మరి నాకు ఇవ్వచ్చుగా, నేను తింటాను. మా అమ్మతో తనలు తింటున్నాను. దా నువ్వు కూడా తింటావు గాని. అన్న ఫోన్ చేసే రోడ్డు మీద ఉన్నట్టు, అమ్మ ఫోన్ చేసే రోడ్డు మీద ఉన్నట్టు, తమ్ముడు ఫోన్ చేసే రోడ్డు మీద ఉన్నట్టు, అక్క ఫోన్ చేసే రోడ్డు మీద ఉన్నట్టు, నన్ను ఉండేదేడా? అరే దెంగుతున్నా నిన్ను. అరే